హలో ఎవరివన్, నమస్తే. వెల్కమ్ టు ద టెకీస్ మెంటర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డేటా సెంటర్. వాట్ ఈస్ డేటా సెంటర్? సో డేటా సెంటర్, ఇట్ ఈస్ ఎ బిగ్ వర్డ్ ఇన్ ఆర్ బిగ్ టెక్నికల్ టర్మ్ ఇన్ ద క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, రెంటింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ రెంటింగ్ ద హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఓవర్ ద ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ ద్వారా మనము ఒక సర్వర్ కానీ, ఒక డేటాబేస్ కానీ, ఒక స్టోరేజ్ కానీ ఏదైనా మనం క్రియేట్ చేసుకుంటే దాన్ని మనము క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. సో క్లౌడ్ కంప్యూటింగ్లో డేటా సెంటర్ ఎందుకు మేజర్ ప్లేస్ రోల్ చేసిద్ది అంటే, మనము ఇంటర్నెట్ ద్వారా మనం క్రియేట్ చేస్తున్నాం, బట్ ఫిజికల్గా ఎక్కడ ఈ యొక్క సర్వర్ కానీ డేటాబేస్ కానీ క్రియేట్ అవుతుంది, లేదా ఒక అప్లికేషన్ నేను డిప్లాయ్ చేయాలి. సో ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే ఐఎమ్ యూజింగ్ ద క్లౌడ్ కంప్యూటింగ్. ఇన్సైడ్ ద క్లౌడ్ కంప్యూటింగ్ ఐఎమ్ హోస్టింగ్ మై అప్లికేషన్. ఎంతవరకు బాగానే ఉంది. సో వేర్ ఎగ్జాక్ట్లీ ఈ అప్లికేషన్స్ కానీ, స్టోరేజ్ కానీ, ర్యామ్స్ కానీ, నెట్వర్క్స్ కానీ, మన యొక్క సర్వర్స్ కానీ ఎక్కడ ఫిజికల్గా ఎక్కడ ప్లేస్ అయినాయి అంటే నథింగ్ బట్ డేటా సెంటర్. ఓకే, సో డేటా సెంటర్ దాని మీనింగ్ లో ఉంది. డేటా అంటే ఇన్ఫర్మేషన్, సెంటర్ అంటే ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే మనకు స్టోర్ అవుతుందో, ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే అవైలబిలిటీ ఉందో, ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే క్రియేట్ కానీ, అప్డేట్ కానీ, డిలీట్ కానీ ఓకే అవుతుందో, నథింగ్ దట్ ఈస్ ఏ డేటా సెంటర్. సో డేటా సెంటర్ ఇన్ జనరల్ ఒక డెఫినేషన్ చేయాలంటే ఇట్ ఈస్ ఏ ఫిజికల్ ప్లేస్ వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ ఎగ్జిస్ట్. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే స్టోరేజ్ కానీ, నెట్వర్క్స్ కానీ, ఇవి మొత్తం ఫిజికల్ ఎక్కడైతే ఉంటాయో. ఓకే, సో నథింగ్ బట్ దట్ ఈస్ ఏ డేటా సెంటర్. ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ దెర్ ఆర్ సో మెనీ డేటా సెంటర్స్. సో చాలా ఎక్కువ డేటా సెంటర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క డేటా సెంటర్స్ లో మన యొక్క సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ మొత్తం ప్లేస్ అయి ఉంటాయి. ఓకే, సో ఇట్ ఈస్ ఎ లొకేషన్. డేటా సెంటర్ ఈస్ ఎ లొకేషన్ వేర్ కంపెనీ ఆర్ ది క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీస్ లైక్ ఏ అమెజాన్ కానీ, లేకపోతే మన మైక్రోసాఫ్ట్ అజ్యూర్ కానీ, గూగుల్ కానీ, ఒరాకిల్ క్లౌడ్ కానీ, ఇవి మొత్తం ఎక్కడ స్టోర్ చేసుకుంటాయో లేకపోతే మేనేజ్ ద ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ డేటా సెంటర్. ఓకే, సో ఇన్ టుడే ట్రెడిషనల్ అంటే మనక ట్రెడిషనల్ బిజినెస్ లో లెట్స్ సే దెర్ ఇస్ ఏ రైల్వే బుకింగ్. ఒక అప్లికేషన్ రన్ అవుతుంది, రైల్వే అప్లికేషన్ రన్ అవుతుంది. అక్కడ మనం వెళ్ళేసి రైల్వే టికెట్స్ మనం రిజర్వ్ చేసుకుంటున్నాం. ఒక 5 minutes నీ అప్లికేషన్ వర్క్ కాలేదంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ బిజినెస్ లాస్ట్ కదా. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ డీమార్ట్కి వెళ్ళాము. డీమార్ట్కి వెళ్తే ఒక 5 minutes డీమార్ట్ అప్లికేషన్ రన్ కావట్లేదు. ఏమైంది? ద లాట్ ఆఫ్ బిజినెస్ అగైన్ విల్ లాస్ట్ బికాస్ పీపుల్ విల్ బి ఇన్ అ క్యూ. ఓకే, సో కొంతమంది అంత వెయిట్ చేయలేక ఓకే మళ్ళీ కొనుక్కుందాంలే, రేపు కొనుక్కుందాంలే. సో దట్ ఇస్ వాట్ సి అప్లికేషన్ అనేది ఒకటి రన్ కావాలి అంటే వేర్ ఎగ్జాక్ట్లీ యూ కెన్ ఏబుల్ టు అంటే బెస్ట్ చాయిస్ వచ్చేసి నౌ డేటా సెంటర్. మన ఓల్డెన్ డేస్ లో ఓకే ఒక డీమార్ట్ అనేది చూస్తే డీమార్ట్ లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేది, బట్ నౌ దే హ్యావ్ మూవ్ దట్ బర్డన్ ఆఫ్ అంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ సర్వర్స్ మెయింటైన్ చేయడం మొత్తం తీసేశారు. సో ఎవ్రీథింగ్ విచ్ ఈస్ రన్నింగ్ ఇన్ ద క్లౌడ్. సో క్లౌడ్ కంప్యూటర్ అంటే మీ అప్లికేషన్ ఎక్కడ రన్ అవుతున్నాయి అంటే ఇన్సైడ్ ద డేటా సెంటర్ ఓన్లీ. యు సీ దట్ ఇన్ ద పిక్చర్ హౌ డేటా సెంటర్ లుక్స్ లైక్స్. ఇది ఒక డేటా సెంటర్. డేటా సెంటర్ లోపల ఎలా ఉన్నది? సో దిస్ ఈస్ హౌ యు సీ దట్ సర్వర్స్ మొత్తం, ఈ మొత్తం సర్వర్స్, కేబుల్స్, రూటర్స్, స్విచెస్, రైట్, నెట్వర్క్ కేబుల్స్, ఎవ్రీథింగ్. ఓకే, సో మన అప్లికేషన్స్, మన యొక్క బిజినెస్ అప్లికేషన్ రన్ కావాలంటే డేటా సెంటర్ కూడా 24 hours ఏ డే, 7 days ఏ వీక్, 365 days ఏ ఇయర్, ఎవ్రీ సెకండ్ మినిట్ డేటా సెంటర్ అనేది కూడా రన్ అవుతూ ఉండాలి. అంటే డేటా సెంటర్ ఆల్సో ఇట్ షుడ్ బి కంటిన్యూస్లీ రన్నింగ్ వితౌట్ ఎనీ ఫెయిల్యూర్స్. ఓకే, సో ద క్యూ పాయింట్స్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ ది డేటా సెంటర్. ఫస్ట్ సర్వర్స్ సి డేటా సెంటర్స్ లో ఉన్న సర్వర్స్ మొత్తం ఇట్ హ్యావింగ్ ద హై పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కంప్యూటర్స్. అంటే మనకు ఒక టాస్క్ కానీ, డేటా స్టోరేజ్ కానీ ప్రాసెస్ చేయాలి అంటే మనకి అంత
హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్స్ అంటే లేటెస్ట్ సాఫ్ట్వేర్. ఎందుకంటే క్లౌడ్ కంప్యూటింగ్ అనే సాఫ్ట్వేర్స్ మొత్తం అంటే క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీస్ మొత్తం లైక్ అమెజాన్ కానీ మన అజ్యూర్ అమెజాన్ అజ్యూర్ గూగుల్ క్లౌడ్ ఆర్ ఒరాకిల్ చాలా ఉన్నాయి. వీళ్ళు మొత్తం ఏం చేస్తారంటే క్లౌడ్ ప్రొవైడర్స్ దే విల్ మెయింటైన్ ఆల్ ద లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ ఓన్లీ సో దట్ ఇట్ విల్ ప్రాసెస్ ఇమీడియట్లీ. మార్కెట్లో ఏదైనా కొత్త కంపోనెంట్ వచ్చింది, ఒక హార్డ్వేర్ వచ్చింది, అది చాలా ఫాస్ట్గా డేటా ప్రాసెస్ చేస్తుంది. ఓకే, లెట్స్ బై ఇట్ అండ్ ప్లేస్ ఇన్ టు ద డేటా సెంటర్. దే డూ ద R&D అంటే రీసెర్చ్ చేస్తారు, అది మనకు డేటా సెంటర్కి ఉపయోగపడిద్దా, ఓకే లెట్స్ యూజ్ దట్. సో బికాస్ దే ఆర్ గివింగ్ దట్ అంటే బిజినెస్ పీపుల్కి దే ఆర్ గివింగ్ దట్ ఇట్ ఈస్ అ హై పర్ఫార్మెన్స్ అప్లికేషన్. అంటే మా డేటా సెంటర్లో మీ అప్లికేషన్ రన్ అవుతుందంటే ఇట్ షుడ్ బి రన్ 24/7 అండ్ విత్ స్పీడ్. దే ఆర్ గివింగ్ ద గ్యారంటీ. Next, storage. Again, storage it is not a limit. For example, there is a Netflix. Netflix అనేది every day they are keep on adding. So after some time ఏమవుతుంది, they are also moving out of right, they are also moving out of the space, right? If they are maintaining Netflix say ఒక స్టోరేజ్ మెయింటైన్ చేయాలంటే ఇట్స్ ఎ వెరీ ప్రాబ్లం. అగైన్ డేటా సెంటర్ ఇస్ ఎ బిగ్ చాయిస్ ఫర్ దమ్. సో ఇక్కడ డేటా స్టోరేజ్ లో దెర్ ఇస్ నో లిమిట్స్. మీరు ఎన్ని టెరాబైట్స్ కావాలన్నా పెటాబైట్స్ కావాలన్నా కూడా యూ కెన్ ఏబుల్ టు స్టోర్ ఇట్. దెర్ ఇస్ నో లిమిట్ ఇన్ ద డేటా సెంటర్ ఫర్ స్టోరేజ్. ఓకే, అగైన్ పే ఫర్ యూస్. ఎంతైతే మనము స్టోరేజ్ యూజ్ చేస్తామో మనం అంత పే చేయాలి టు ద క్లౌడ్ ప్రొవైడర్. నెక్స్ట్, నెట్వర్క్ ఎక్విప్మెంట్. సో దే విల్ యూజ్ దట్ లేటెస్ట్ రూటర్స్, స్విచెస్, ఫైర్ వాల్స్. ఒక అంటే ఇట్స్ ఎ కమ్యూనికేషన్ బిట్వీన్ సర్వర్ టు సర్వర్ కావాలి అంటే యూ షుడ్ యూజ్ దట్ ఆల్ దిస్ ఎక్విప్మెంట్. దే హ్యావ్ దిస్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్. ఓకే, ఎందుకంటే మనము బయట నుంచి అంటే ఇప్పుడు నేను నా ల్యాప్టాప్ నుంచి ఒక సర్వర్ క్రియేట్ చేస్తానంటే సో ఇట్ షుడ్ బి మోర్ సెక్యూర్ అండ్ ఇట్ షుడ్ టేక్ దట్ ఇమీడియట్లీ దట్ క్రియేటింగ్ ద సర్వర్, రైట్? అగైన్ పవర్ సప్లై వెరీ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ పవర్ ఒక పవర్ లేకుండా నేను ఒక కంప్యూటర్ రన్ చేయలేను, ఒక సర్వర్ రన్ చేయలేను. సో పవర్ సప్లై ఆల్సో ప్లేస్ మేజర్ రోల్స్. లైక్ దే షుడ్ హ్యావ్ 24/7. ఓకే, 365 days పవర్ అన్ని కంటిన్యూస్ గా ఉండాలి. లెట్స్ ఏ ఇన్ ఏ వరస్ట్ సినారియో పవర్ లేకపోయినా కూడా సి దే హ్యావ్ ఏ అన్ఇంటర్ అన్ ఇంటర్ప్ర వాట్ ఇస్ దట్ సారీ అన్ఇంటర్ప్రబుల్ పవర్ సప్లైస్. ఓకే, అంటే పవర్ ఫెయిల్యూర్ అనేది ఉండదు. ఓకే, పవర్ ఫెయిల్యూర్ అనేది దే హ్యావ్ ద ఆల్ ది లేటెస్ట్ యూపీఎస్. ఓకే, పవర్ సప్లై ఫెయిల్ ఉండదు. సో దట్ యువర్ అప్లికేషన్ విల్ బి రన్నింగ్ 24/7. ఓకే, అండ్ పవర్ అవుటేజ్ ఉన్నా కూడా దే హ్యావ్ ద లేటెస్ట్ ఓకే పవర్ సప్లైస్ యూపీఎస్, రైట్? సో దట్ ఇట్ ఈస్ ఏబుల్ టు capable ఇఫ్ సంథింగ్ పవర్ outage is also still they have the UPS. ఓకే, నెక్స్ట్ కూలింగ్ సిస్టమ్. సో కూలింగ్ సిస్టమ్ ఎందుకు, మనము మన సర్వర్స్ రన్ అవుతా ఉంటే ఏమవుతాయి, హీట్ అవుతా ఉంటాయి. లైక్ మన యొక్క హార్డ్వేర్ అనేది హీట్ అవుతా ఉంటాయి. సో టు ప్రివెంట్ దిస్ హార్డ్వేర్ దే హ్యావ్ ద హైయర్ అండ్ కూలింగ్ సిస్టమ్. ఓకే, దే హ్యావ్ ద కూలింగ్ సిస్టమ్ దాట్ విల్ టేక్ కేర్ ఆఫ్ మెయింటైన్ ద టెంపరేచర్. అంటే మనం ఒక టెంపరేచర్ మెయింటైన్ చేయాలి ఒక హార్డ్వేర్ లో. ఓకే, సో దాట్ విల్ బి అంటే డౌటెస్ సెంటర్స్ లో దే హ్యావ్ ద కూలింగ్ సిస్టమ్ విచ్ విల్ ఆప్టిమైజ్ ద టెంపరేచర్ బేస్డ్ అపాన్ ద హార్డ్వేర్ రిక్వైర్డ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సెక్యూరిటీ ఆల్సో ప్లేస్ మేజర్ రోల్. సెక్యూరిటీ అంటే ఫిజికల్ గా కానీ డిజిటల్ సెక్యూరిటీ అంటే ఫిజికల్ అండ్ డిజిటల్ సెక్యూరిటీ మెజర్స్ ప్రొటెక్ట్స్ ద డేటా అండ్ ఎక్విప్మెంట్ ఫ్రమ్ అనాథరైజ్డ్ యాక్సెస్. అంటే ఎవరైనా అనాథరైజ్డ్ యాక్సెస్ మనకి ఒక సర్వర్స్ క్రియేట్ చేయమంటున్నారు, బట్ ఇట్ విల్ చెక్ దట్ వెదర్ ఇట్ ఇస్ ప్రాపర్ ఆర్ నాట్, వాట్ ఎగ్జాక్ట్లీ హీస్ డూయింగ్ దట్. ఓకే, ఎనీ సైబర్ అటాక్స్ ఆర్ ఎనీ డ్యామేజ్ విచ్ ఇస్ హ్యాపెన్, బట్ దట్ కైండ్ ఆఫ్ ఎ సెక్యూరిటీ టూల్స్ దే ఆర్ హ్యావింగ్ డేటా సెంటర్ లో ఉంటాయి. సో దీస్ ఆర్ ది కీ పాయింట్స్ డేటా సెంటర్ విల్ మెయింటైన్స్ దట్ సో దట్ యువర్ అప్లికేషన్స్ ఆర్ వాట్ అంటే మనకి ఏదైతే నీడ్ ఉందో, ఒక సర్వర్ క్రియేట్ చేయాలన్నా, ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలన్నా, లేకపోతే ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలన్నా, ఓకే వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇట్, ఒక డేటా అనేది ప్రాసెస్ చేయాలన్నా, ఓకే సో ఏ వర్క్ చేయాలన్నా కూడా అప్లికేషన్ రిలేటెడ్ డేటా రిలేటెడ్ ఏది చేయాలన్నా కూడా డేటా సెంటర్ హ్యాస్ ద హై క్యాపబుల్. ఓకే, ఇట్ హ్యావ్ ద లేటెస్ట్ సాఫ్ట్వేర్స్. ఓకే, 24/7 పవర్ సప్లై.
So in a short, data center is a place where infrastructure, IT infrastructure will be available. ఓకే, మీకు అర్థమైందిగా డేటా సెంటర్ అంటే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. ఇంకో వీడియోలో కలుసుకుందాం. ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ and press the bell icon to get the latest tech videos. Thank you all. Thank you for watching. Namaste.